నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో న్యాయమూర్తులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ ఆవిరళ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ అమల్లోకి వచ్చిన దినం కనుక మనం జరిపించుకుంటున్నాం. అందులో ఎంత అవిరళ కృషి జరిగింది. రాజ్యాంగ రూపకల్పనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎంత కృషి జరిగిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ 74 సంవత్సరాల్లో మనం ఈ రాజ్యాంగ తాలూకా పరిరక్షణకి న్యాయ వ్యవస్థ ఎంత ఇతోతిగా కృషి చేసిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనం ఉండటం అనేది నిజంగా అదృష్టం. ఎందుకంటే న్యాయవాదులుగా మీరు, న్యాయమూర్తులుగా మేము అందులో పాలు పంచుకోవడం అనేది నిజంగా మన అదృష్టమైనది. కానీ మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతవరకు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. జనరల్గా మేమైతే ఆఫీసర్స్ వైపు చూస్తే మేము సక్సెస్ఫుల్గా సంతృప్తిగా పనిచేస్తున్నామని మాకు. హింసాపరమే అధర్మ అనేది హింస లేకుండా మంచి జీవితాన్ని గడపాలని అంబేద్కర్ గారు చాలా చక్కగా మంచి గ్రంథాన్ని ఈ భారతదేశానికి అందించారు. దాంట్లో ఆయన మొట్టమొదటిగా మనం అందరం ఒకటే, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అందరికీ సమన్యాయము, అందరూ సమంగా ఉండాలి, కులమత భేదాలు లేని చెప్పి ఆయన గొప్ప మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రంథం ద్వారా. కాబట్టి మన అందరం ఈ గ్రంథాన్ని తప్పకుండా మనం పాటించాలి. నేను మొట్టమొదటిగా చెప్పిన సంస్కృత పద్యం కూడా అదే, ఈ గ్రంథాన్ని అందరూ పాటించమని, సుఖశాంతులు ఉంటాయని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో ఎంతో అవిరళ కృషి చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని ఒక నిర్మాణంగా చేసి కొన్ని ప్రాతిపదికలు పెట్టి ఈ విధంగా నడుచుకుంటే ఇవి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే దృక్పథంతో ఆ రోజు చాలా కష్టపడి తయారు చేశారు. మౌలికంగా ఈ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల్ని ప్రతి పౌరుడు కూడా ఇవాళ వినియోగించుకోవటం జరుగుతుంది. మనం ఎంత స్వేచ్ఛగా ఇవాళ ప్రజా జీవితాల్లో ఉన్నామంటే కారణం మెయిన్ మన రాజ్యాంగం కల్పించినటువంటి మనకి కొన్ని న్యాయ సూత్రాలే. ఇవాళ సార్ చెప్పారు ఇందాక, మనం గత 52 రోజుల నుంచి కూడా సమ్మెలో ఉన్నాం. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక సూత్రాలని ఉల్లంఘించి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదులు సమాజంలో ఏం జరిగినా కూడా గళమెత్తే వాళ్ళలో. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్ని చూసి హాలిడేని ఎంజాయ్ చేద్దాం కాదు, ఒక దేశంగా మనం ఎంత ముందుకు వచ్చామే గుర్తు చేసుకునే రోజు. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ హక్కులను ఇచ్చింది, అలానే మన దేశం మరియు ఈ దేశ ప్రజల పట్ల మన విధులను కూడా గుర్తు చేస్తుంది. ఈ రోజున మన దేశాన్ని రక్షించే మన వీర సైనికులు, మనకు విద్యను అందించే మన గౌరవులను మరియు భారతదేశం అభ్యున్నతికి శ్రమించే ప్రతి ఒక్కరిని స్మరించుకుందాం. డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎస్పీ జనార్దనరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో అమరులై ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించి మనకు ఒక కాన్స్టిట్యూషన్, మన భారతదేశం ఎట్లా నడవాలి, ఏ విధంగా ఉండాలనేది ఒక కాన్స్టిట్యూషన్ ఈరోజు ట్రై చేయండి. ఇప్పటికీ కూడా మనం దాన్ని గౌరవించుకొని ఇక ముందు కూడా సుఖ సంతోషాలతో ముందుకెళ్తామని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారని, రాజ్యాంగ స్ఫూర్తితో పవన్ నాయకత్వంలో మంచి పరిపాలన అందిస్తామని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గ మరియు తెనాలి డివిజన్ యొక్క పౌరులందరూ కూడా భారతదేశపు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటమే కాకుండా రిపబ్లిక్ రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ఘనత దేశాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండేందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దానికి అందరికి కూడా కారణం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీయే. అందులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం ఇచ్చి పెడితే తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానివ్వండి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఈ దేశానికి దేశ అభివృద్ధిలో, మన రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత రేపు రాబోయే 3 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. అలాగే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాల్సిందిగా మేము మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ 75 ఇప్పుడు అయిపోయింది, 76 గణతంత్ర దినోత్సవం రాబోయేసరికి గణతంత్ర దినోత్సవం రాబోయేకి కాంగ్రెస్ పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం మీద ఎగరాలని చెప్పేసి, అలాగే భారతదేశంలో ఎర్రకోట మీద రాహుల్ గాంధీ గారు త్రివర్ణ పతాకం రేపు రాబోయే ఆగస్టు 18 ఎత్తారని చెప్పి ఎత్తడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మనకి ఇక్కడికి జెండా ఆవిష్కరణకి డాక్టర్ చందు సాంబశివుడు గారిని ఇచ్చేశారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి అప్రజాస్వామిక పాలనను నేటి పాలకులు అవలంబిస్తున్నారని, ఇటువంటి పాలకులకు సరైన సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి ఎంతోమంది త్యాగధనులు, గాంధీ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కానివ్వండి, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది నాయకులు త్యాగాల ఫలితం ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకునే ఈ రోజుకి ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ పాలకులని ఎలా అయితే పారద్రోలి స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నామో ఈ రోజున మనం ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దుకొని మరలా రాబోయే రోజుల్లో మళ్ళా సుసంపన్నమైన రాజ్యాంగాన్ని, సుసంపన్న రాష్ట్రాన్ని, రాముడు లాంటి నాయకుడిని తీసుకొచ్చుకొని మళ్ళా చక్కటి పరిపాలన చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ గారు మహానుభావులందరూ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశ నిర్మాణాన్ని, మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మనం నిలుపుకున్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో చూస్తుంటే అంబేద్కర్ రాజ్యాంగానికి పూర్తిగా తూట్లు పొడిచి మరి వేరే విధమైనటువంటి రాజ్యాంగాన్ని మరి చెప్తా ఉంటారు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని. అటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అతలాకుతలం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ప్రతిపక్షాలని అనవసరమైన కేసుల్లో ఇరికిస్తూ జైలు పాలు చేస్తూ అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సాగిస్తూ ఉంది. మరి ఆనాడు ఏదైతే స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని మనం బాగు చేసుకున్నామో ఈరోజు కూడా రాష్ట్రంలో మరొక స్వాతంత్ర పోరాటం లాంటి ఒక ఉద్యమాన్ని మనం ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్పరిపాలనని పారద్రోలాలని చెప్పేసి ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.